ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి కుతుకులూరులో మరో 4 వైసీపీ కార్యకర్తల ఇళ్లపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే కూటమి నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడికి గురైన కూటమి వ్యక్తిని పరామర్శించే పేరిట రామవరానికి వచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. కూటమి నేతల తీరును నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో భారీగా మోహరించారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు నియంత్రించకపోవడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు వైసీపీ కోఆర్డినేటర్ సూర్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దాదాపుగా దాడికి గురైనటువంటి కుటుంబాలని ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వారు వచ్చి పరామర్శిస్తూ ఉంటారు. కానీ దాడికి ఎవరైతే దాడి చేశారో వారిని ఆ పార్టీ వచ్చి పరామర్శిస్తూ ఉండటం ఏంటి? దీనికి సంబంధించి ఎక్కడైనా బాధితుల్ని ఎవరైనా వచ్చి పరామర్శిస్తారు, కానీ దాడులు చేసిన వారిని వచ్చి పరామర్శించడం అంటే ఎంకరేజ్ చేసినట్లుగానే ఉంది. ఈ పరిస్థితి అంతా కూడా ఒక ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరుగుతోందని కూడా నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు ఈ వింత పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఎలా చూడాలి? మురళి, అనపర్తి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వ్యవహారాలు అయితే నడుస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి గెలిచారు. అయితే గెలిచిన తర్వాత నియోజకవర్గంలో చాలా వరకు వైసీపీ నేతల పైన నేరుగా దాడులు జరిగాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తున్న ఈ నియోజకవర్గంలో 2 పార్టీలకు సంబంధించిన అటు వైసీపీ నుంచి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 2019 ఎన్నికల్లో గెలిచారు. 2024 ఎన్నికల్లో సత్య సూర్యనారాయణ రెడ్డిపై ఇటు రామకృష్ణారెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతాయి. అయితే గత 2 రోజుల క్రితం ఒక వైసీపీ నాయకుడి ఇంటిపై మరో 4 వైసీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ కూటమి నేతలు దాడులు జరిగి వైసీపీ నేతలకు తీవ్ర గాయాలైతే ఇక్కడ ప్రధానంగా దాడులు చేసిన వారిని పరామర్శించడానికి బీజేపీ ఎమ్మెల్యే రావడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుచ్కలూరులో వైసీపీ నేతల పైన దాడి జరిగిన అంశం పైన ఇటు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అటు వైసీపీ కోఆర్డినేటర్ సతీ సూర్యనారాయణ రెడ్డి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో అదే గ్రామానికి వచ్చిన కూటమి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రామవరానికి బీజేపీ ఎమ్మెల్యే రావడం అక్కడ 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చూసింది. 2 వర్గాలు తీవ్ర స్థాయిలో హోరాహోరీగా అరుపులు కేకలే కాకుండా ప్రతి దాడులు చేసుకో ప్రయత్నాలు చేశాయి. అయితే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఇటు సత్య సూర్యనారాయణ రెడ్డికి పోలీసులు సర్ది చెప్పినప్పటికీ ఏదైతే రోడ్డుపై నేరుగా వైసీపీ కోఆర్డినేటర్ నిరసన ధర్నాకు దిగడం, మరోపక్క రామవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ దాడులు జరిగిన నేతలను వైసీపీ నేతలు ఒకవైపు పరామర్శిస్తుంటే దాడులు చేసిన వారిని పరామర్శకు వచ్చారు కూటమి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఇక్కడ 2 వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే వైసీపీ నేతల ఇళ్లపైన, వైసీపీ కార్యకర్తల పైన, వైసీపీ మండల నేతల పైన దాడులు జరుగుతున్నాయంటూ సత్య సూర్యనారాయణ రెడ్డితో పాటు అయితే మండల నేత కృష్ణారెడ్డి కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2 వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి ఎట్టకేలకు పోలీసులు 2 వర్గాలను సర్ది చెప్పి అటు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి తరలించారు, మరోపక్క సత్య సూర్యనారాయణ తరలించారు. ఇక్కడ నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక నిత్య సంఘర్షణ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న సామాజిక వర్గ ప్రజలు ఆ నేతల మధ్య ఉన్న విభేదాలు ఇటు తిరిగి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సతీ సూర్యనారాయణ రెడ్డి వర్సెస్ రామకృష్ణారెడ్డి మధ్య సుదీర్ఘకాలం రాజకీయ పోరాటం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో సతీ సూర్యనారాయణ రెడ్డి గెలవడం, 2024లో రామకృష్ణారెడ్డి గెలవడం, ఒకసారి టీడీపీ మరోసారి వైసీపీ గెలవడంతో నియోజకవర్గంలో రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త రాజకీయ పరిస్థితులు ఇదే నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి పోలీసులు కూడా మిన్నకుండిపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమందిని కంట్రోల్ చేయడం లేదు, చేతులు ఎత్తేస్తున్నారు, అంటే ఇంచుమించుగా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి కోణంలో అక్కడ కొన్ని ఆరోపణలు కూడా ప్రస్తుతం స్థానికంగా వినిపిస్తున్నాయి. ఏంటి దానికి సంబంధించి కిరణ్?
నియోజకవర్గంలో కనిపించని దాడులు, కనిపించే దాడులు రెండు రకాలుగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మీడియా ఎక్స్పోజ్ కాకపోవడంతోనే నేతలు చాలా వరకు ఒక సామాజిక వర్గంలో కీలక పాత్ర వహించిన నేతలు కూడా చాలా వరకు గ్రామాల వచ్చి వెళ్లారు. అయితే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ ఒకవైపు వైసీపీ నాయకులు, మరోపక్క టీడీపీ కూటమికి సంబంధించిన నేతలు, మరోపక్క బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రామకృష్ణారెడ్డి వర్గం మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. గత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, దాడులు, ప్రతిదాడులు జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మీడియా ఎక్స్పోజ్ కాకపోవడం వల్లే నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయంటూ గతంలో కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలో కొన్ని సామాజిక వర్గాల మధ్య జరుగుతున్న వైషమ్యాలు కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించే అవకాశం. అయితే ప్రస్తుతం ఎన్నికలు లేనందున రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకుండా నిరోధించుకే రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా దాడులు చేసిన వారిని పరామర్శించడం ఆ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేదు, అది కేవలం అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నట్టు మరోపక్క సత్యనారాయణ విమర్శలు జరుగుతుంది. ఈ నియోజకవర్గం అత్యంత ఉద్రిక్త పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో తిరగడం, మరోపక్క ఇటు సూర్యనారాయణ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ ఉండడం, గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సూర్యనారాయణ రెడ్డి ఇటీవల యాక్టివ్ కావడం, నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలు, మరోపక్క పార్టీ ఇచ్చిన ఆదేశాలు పాటించడంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కిందని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి కుతుకులూరులో మరో 4 వైసీపీ కార్యకర్తల ఇళ్లపై కూటమి నేతలు దాడి చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే కూటమి నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడికి గురైన కూటమి వ్యక్తిని పరామర్శించేటువంటి పేరిట రామవరానికి వచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. కూటమి నేతల తీరును నిరసించారు వైసీపీ కార్యకర్తలు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ కార్యకర్తలను పోలీసులు నియంత్రించకపోవడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు వైసీపీ కోఆర్డినేటర్ సూర్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి.